నెట్వర్క్ ఐడి హోస్ట్ ఐడి ఉంది కదా, ఇవి మారుతూ ఉంటాయి క్లాసెస్కి. ఫస్ట్ వచ్చేసి క్లాస్ ఐడి, నెట్వర్క్ ఐడి వచ్చేసి 10, నెక్స్ట్ వచ్చేసి హోస్ట్ ఐడి మిగతా 3 బిట్స్ అనమాట. తర్వాత నెక్స్ట్ నెట్వర్క్ ఐడి పెరుగుద్ది. ఫస్ట్ రెండిటికి వస్తుంది, లాస్ట్ రెండిటికి హోస్ట్ ఐడి ఉంటుంది. తర్వాత ఫస్ట్ 3కి నెట్వర్క్ ఐడి ఉంటుంది, తర్వాత లాస్ట్ ఒకే ఒక దానికి హోస్ట్ ఐడి ఉంటుంది. సో ఫస్ట్ క్లాస్ వచ్చేసి 2 power 4 ఐపీ అడ్రస్, 2 power 24 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. సెకండ్ బి క్లాస్కి వచ్చేసి 16 into 2 power 16 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. అదే 2 power 20 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఫస్ట్ దానికి 2 power 24 ఐపీ అడ్రసెస్ ఉంటాయి, సెకండ్ దానికి 2 power 16 ఐపీ అడ్రసెస్ ఉంటాయి, థర్డ్ దానికి ఫస్ట్ దానికి 2 power 24, సెకండ్ దానికి 2 power 20, థర్డ్ దానికి 2 power 16 ఐపీ అడ్రసెస్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడు టీఎస్పిఏ, ఇది ఏంటంటే ఏపీఎస్ టీఎన్డిపి. పైన 4 హోస్ట్ లేయర్, ఇవి 4, ఇక్కడ 4 హోస్ట్. ఓకే, హోస్ట్ టీ ఉంది కదా ట్రాన్స్పోర్ట్ లేయర్ వరకు, హోస్ట్ టీతో ఏమిట్లయింది, ఇది టీ వరకు. ఏపీఎస్టీ ఏమంటే ఇక్కడ రివర్స్లో వచ్చేసరికి నేను కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. పైన 4 హోస్ట్ లేయర్, కింద ఉండే 3 హాప్ లేయర్. ఓకే, एप्लीकेशन ले तो इसका करेक्ट आंसर दोस्तों इस सवाल को रीड कर लेते हैं. ठीक है, व्हिच ऑफ द फॉलोइंग इज इनकरेक्ट विद रेफरेंस टू एसआई मॉडल. करेक्ट, ओएसआई मॉडल के रेफरेंस में इनमें से कौन सी वैल्यू इनकरेक्ट है? नेटवर्क लेयर रिस्पांसिबल फॉर राउटिंग. भैया नेटवर्क लेयर मेरे पास राउटिंग के लिए बिल्कुल यूज होती है. दूसरा ఇక్కడ యూనిట్ వచ్చేసి 1 byte బి 1 byte బిట్, 1 బిట్కి 1 byteకి 8 బిట్స్, 1 kilobytes వచ్చేసి 1000 బిట్స్ పర్ సెకండ్స్, 1 kilobytes వచ్చేసి 1000 బిట్స్ పర్ సెకండ్, 1 megabytes వచ్చేసి 10 to the power of 6, 1 lakh బిట్స్ పర్ సెకండ్, 1 gigabytes వచ్చేసి 10 to the power of 9, 10 gigabytes వచ్చేసి 10 to the power of 10, 10 to the power of 10, 1 terabytes వచ్చేసి 10 to the power of 12. ఓకే, జనరల్గా 1 gigabytes is equals to 10 to the power of 9 bits per second, that is equals to 1.25 into 10 to the power of 8 bytes per second. 1.25 ఓకే, 1 బిట్ వచ్చేసి kilobytes decimal 10 to the power of